అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకీస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బాగా ఎండలు ముదిరిపోయాయి, అన్నీ ఎండిపోయినాయి చెట్లు. ఆల్మోస్ట్ టమాటో చెట్లు, వంకాయ చెట్లు ఏవో కొన్ని ఉన్నాయండి. చిన్న హార్వెస్ట్ వస్తాయి, టమాటోస్ వస్తాయి, కొన్ని వంకాయలు వస్తాయి, గోంగూర ఒకటి వస్తుంది. అవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే మన మిద్దె తోట ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. చూడండి, ఎండలు బాగా ముదిరిపోయాయి. మే నెల వచ్చేసింది కదా, మే నెల మధ్యలో ఉన్నాం మనం. అయినప్పటికీ కూడా మనకి చూడండి టమాటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. సేమ్ టైం చెట్లు కూడా మాడిపోతూ ఉన్నాయన్నమాట. నేను ఎంత ఎరువులు ఇచ్చి ఎంత చక్కగా నేను వీటిని ప్రాపగేట్ చేస్తున్నప్పటికీ చెట్లు మాడిపోతున్నాయి. చూడండి, టమాటోలు అయితే ఫ్రెష్గా వస్తున్నాయి. చిన్న చిన్నగా ఉండగానే టమాటాలు పండిపోతున్నాయండి. నేనైతే అన్నీ కోసిస్తున్నాను. ఇక్కడైతే టబ్బుల్లో కూడా కలుపు వచ్చేసింది. ఈ కలుపు అంతా తీసేయాలండి. కలుపు మొక్కలు ఎక్కడికెక్కడ గడ్డ వచ్చేసింది బాగా. ఇక్కడ చూడండి, టమాటాలు మాత్రం చిన్న చిన్న సైజులో వస్తున్నాయండి. ఎండలకి మనం ఎంత వాటరింగ్ చేసినా, ఎంత 2 పూట్ల నేను వాటరింగ్ చేస్తున్నాను, అయినప్పటికీ కూడా ఈ ఎండల మహత్యం అనమాట. చూడండి, నేనైతే టబ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, మట్టి అంతా రీసైకిల్ చేశాను అనమాట. మళ్ళీ ఎరువులు యాడ్ చేసి చక్కగా మట్టిని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి మనం కొత్త రకాల మొక్కలు యాడ్ చేస్తూ మళ్ళీ టబ్స్ ఫిల్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియో నుంచి చాలా బాగుంటాయి మన వీడియోస్, మిస్ అవ్వకండి అసలు. పోరంకీస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని నేను పోరంకీస్ గార్డెన్ ఛానల్గా మార్చాను. ఎందుకంటే నేమ్ చాలా పెద్దగా ఉందని కొంతమంది ఫీల్ అవుతున్నారు. అందువల్ల నేను పోరంకీస్ గార్డెన్ అని ఛానల్ని మార్చానండి, గుర్తుపెట్టుకోండి ఇది. ఇప్పుడు మార్నింగ్ టైం 8 o'clock అవుతుంది, కానీ సన్ రైజ్ చూడండి ఎలా ఉందో. మాడిపోతున్నాయి కాళ్ళు, అట్లా ఉన్నాయి అన్నమాట ఎండలు. ఈ ఎండల్లో కూడా మనకు వచ్చిన హార్వెస్ట్ చూడండి. టమాటోస్ అయితే హ్యాపీ హార్వెస్ట్ అన్నమాట. మనము టమాటా మొక్కలకి, వంగ మొక్కలకి, అట్లా వీటన్నిటికీ నారులకి, పాదులకి బద్దలు వాడాం కదా, వెదురు బద్దలు. ఇప్పుడు టబ్స్ అన్నీ ఖాళీ చేసాం కాబట్టి ఈ వెదురు బద్దలని మళ్ళీ ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. చక్కగా నెక్స్ట్ జూన్ నుంచి అట్లా మనం మొక్కలు పెట్టుకున్నప్పుడు ఈ వెదురు బద్దలు మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు. అలా దేన్ని కూడా వేస్ట్ చేసుకోకుండా ఇట్లా నీట్గా పెట్టుకుంటే మనం మనీ ఎక్కువ స్పెండ్ చేయకుండానే మన టెర్రస్ గార్డెన్ని చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. తెలుకుని వచ్చి హార్వెస్ట్ చేసేసుకుందాం ఇవి కూడా. చూడండి, ఇవన్నీ పాదులన్నీ ఎండిపోయాయి, ఇవన్నీ ఎండిపోయాయి అన్నమాట. చూడండి, విరజాజి చెట్టు అయితే మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతూ చక్కగా పువ్వులు ఇస్తూ మంచి స్మెల్ అండి. ఈవినింగ్ టైం మేము 6-7 o'clock అట్లా గార్డెన్లోకి వచ్చినప్పుడు అబ్బా గార్డెన్ మొత్తం భలే స్మెల్ వస్తుందండి ఈ విరజాజి చెట్టు వల్ల. చూడండి, చక్కగా పెరిగిపోతుంది ఇది మాత్రం. ఇక్కడ కూడా కొన్ని టమాటాలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. చెట్టు అయితే అసలు పూత లేదనమాట ఈ వేడికి. బచ్చల కూర అయితే ఉంది, కొంత మనం హార్వెస్ట్ చేసుకుని ఈ తీగల్ని జూన్లో పెట్టుకుందామండి మనం. అందుకే వదిలేసాను నేను. వేరే టబ్లో పెట్టినా కూడా రాదు ఈ వేడికి, అందుకే నేను వదిలేసాను. జూన్లో వర్షాలు పడుతున్న టైంలో వేరే టబ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పెద్దగా ఏం పెరగలేదు కాబట్టి, తీగ ఇంకా పాకటం మొదలవలేదు కాబట్టి, ఇంకా 15-20 days అయితే వర్షాలు వచ్చేస్తాయి కదండి. అప్పుడు మనం చక్కగా వేరే టబ్స్లో 2-3 ఇట్లా పెట్టుకుంటే మనకి ఇయర్ మొత్తం బచ్చల కూర ఉంటుంది. 3 daysకి ఒకసారి బచ్చల కూర అయితే నేను పప్పులకు వాడుతూనే ఉన్నానండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పైకి వచ్చి నాకు కావలసినంత ఇట్లా గిల్లేసి తీసుకుని వెళ్తూ ఉన్నాను. ఇక్కడైతే చూడండి, వంకాయలు చిన్నగా ఉన్నాయి, సరిగ్గా పెరగట్లేదు ఈ ఎండలకి, కానీ కొన్ని ముదిరిపోయాయండి. వాటిని కట్ చేసేద్దాం. వంకాయలు కొంచెం చిన్నగా ఉన్నా కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఏమంతా పెద్దగా పెరగట్లేదండి. నాకైతే మాత్రం ఈ ఎండలకి అట్లా ఉన్నాయి ఎండలు బాబాయ్. నేను అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను, చిన్నగా ఉన్నా కూడా కట్ చేసేస్తున్నాను. ఇది ఇప్పుడు మార్నింగ్ 8 o'clock అయింది అంతే టైము. ఎంత వేడి ఉందో చూడండి, అసలు అంత ఎండ ఉంది ఇక్కడ. గోంగూర
ఇంత మే నెలలో కూడా మనకి గోంగూర మాత్రం చాలా ఫ్రెష్గా వచ్చిందండి. గోంగూర మాత్రం చాలా బాగా వస్తుంది. ఇది తెల్ల గోంగూర అంటారు కదా, అదనమాట. చక్కగా మనం పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. మిగిలిన మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ ఎండిపోయాయండి. నాకైతే నేను పెట్టింది చాలా తక్కువలేండి. ఇయరే స్టార్ట్ చేశాను కదా టెర్రస్ గార్డెన్. చాలా అయితే నేర్చుకున్నాను నేను ఈ సంవత్సరం. టెర్రస్ గార్డెన్ పెట్టిన తర్వాత నేను చాలా నేర్చుకున్నానండి. ఏ మొక్క ఎలా పెరుగుతుంది, ఏ మొక్క ఎంతవరకు మనం ఎరువు ఇవ్వాలి అనేది మాత్రం కొంత అవగాహన వచ్చింది. ఈ సంవత్సరం మంచిగా పెట్టుకున్నాను జూన్ నుంచి. గోంగూర అయితే ఎంత ఫ్రెష్గా ఉందో. మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, మీరైతే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏమవుతుందంటే నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లస్ నేను మీ కామెంట్స్కి రెస్పాండ్ అవుతాను. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుందో అది. పాజిటివ్గా ఉంటే పాజిటివ్, నెగిటివ్గా ఉంటే నెగిటివ్. ఇలా కాదు ఇలా ఉంటే బాగుండేదని సజెషన్స్ కూడా ఇవ్వండి, ఖచ్చితంగా తీసుకుంటాను. మీ సజెషన్స్, మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఈ 2 మొక్కలకి చాలా గోంగూర వచ్చిందనమాట. కానీ హ్యాపీగా ఉందండి నిజం. గోంగూర ఫస్ట్ హార్వెస్ట్ ఇది. నేను ఇది పెట్టింది కాదు, ఈ మొక్కలు నేను పెట్టలేదు. గోంగూర మొక్కలు గింజలు పడి వచ్చాయి అనమాట. ఈ పక్కన నేను పాలకూర గింజలు చల్లాను, దానిలో నుంచి పడి వచ్చిన ఈ 2 మొక్కలు గోంగూర మొక్కలు ఎంత చక్కగా వచ్చాయండి. నిజంగా చాలా బాగుంది గోంగూర ఫ్రెష్గా. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, నేనైతే డ్రమ్ములు రెడీగా పెట్టుకున్నాను అనమాట. కొన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కదా, జామ, బత్తాయి అట్లాంటివి పెడదామని ఈ సంవత్సరం అనుకుంటున్నాను. దానికోసం ఈ డ్రమ్ములు తీసుకున్నాను అండి నేను. ఇది ఒక్కొక్కటి వచ్చి 400 పడింది అనమాట. చూసారా, ఇక్కడ చూడండి, నేను రెడీగా లాస్ట్ వీడియోలో చూపించాను కదా, కొన్ని రకాల టబ్స్ ఖాళీ అయిపోయాయండి. అంటే దొండ, బీర ఇలాంటివన్నీ పాదులు ఎండిపోతే ఆ టబ్స్ అన్ని తీసి రీసైకిల్ చేసి, నేను లాస్ట్ వీడియో చూడండి ఒకసారి మీరు పోరంకీస్ గార్డెన్ ఛానల్లో. ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి అనమాట. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. నేను నెక్స్ట్ సీజన్కి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదండి, ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇవే. మే నెల మధ్యలో ఉన్నాం మనం. అయినప్పటికీ కూడా నేను ఫస్ట్ టైం ఇయరే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. అయినప్పటికీ కూడా నాకైతే హ్యాపీగా ఉందండి. చూడండి, గోంగూర చాలా ఫ్రెష్గా గోంగూర వచ్చింది, బచ్చల కూర, కొన్ని దొండకాయలు, కొన్ని వంకాయలు, టమాటాలు వచ్చాయి. అలాగే ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చితే తప్పకుండా పోరంకీస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు పోరంకీస్ గార్డెనింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ ఇది. అయితే పేరు డిఫరెంట్గా ఉందని చెప్పి నేను పోరంకీస్ గార్డెన్ అని చేంజ్ చేశాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.